హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏ అయితేనేమి, పీఆర్సీ సమస్యలపై సీఎం పరిష్కారం. పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై గళమెత్తిన ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఏడాది గడిచినా ఏ ఒక్కటి పరిష్కారం కాకపోవడంపై ఉద్యోగ సంఘాలు బగ్గుమన్నాయి. ఇదేనా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే అని టీఎన్జీఓ కేంద్ర సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రశ్నించారు. ఇక నాంపల్లిలోని టీఎన్జీఓ టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే జరిగింది. ఏదైతే దీపావళి తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పిందో, సో ఇంకెప్పుడు పిలుస్తారు అని అయితే ఆయన నిలదీశారు. ఉద్యోగుల సంఘాల నేతలకు మంత్రులు కనీసం విలువ ఇవ్వటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా బాధపడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా 3 మెన్ కమిటీ కాలయాపనకైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు వేసిన మంత్రుల త్రిసభ్య కమిటీ కాలయాపనకేనా అంటూ మారం జగదీశ్వర్ ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు ఈ కమిటీ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించలేదైతే మండిపడ్డారు. ఆర్థిక డిమాండ్లు మార్చి తర్వాత పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారంపై ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. సీఎం హామీ మేరకు ఓపిక పట్టినందుకు మేమంతా ప్రభుత్వానికి అమ్ముడుపోయామని, ఉద్యోగులు మమ్మల్నే రివర్స్లో తిడుతున్నారని లేఖలు రాస్తున్నారని మారం జగదీశ్వర్ గారు అయితే వాపోయారు. ఉద్యోగులు తిట్టిన వరద బాధితుల ఆర్థిక సాయం కోసం ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేస్తామని ఆయన గుర్తు చేశారు. గంట సమయం కేటాయిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ ముజీబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సో సీఎం చెప్పింది ఒకటి, జరుగుతున్నది మరొకటి అయితే రగిలిపోతున్న ఉద్యోగులు. ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ దీపావళి తెల్లారి మిమ్మల్ని చర్చలకు పిలుస్తుందని అయితే పోయిన ఏడాది అక్టోబర్ 24న అయితే ఆహ్వానించిన సమావేశంలో ఉద్యోగుల సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి. ఇంకా దీపావళి పోయింది, న్యూ ఇయర్ పోయింది, సంక్రాంతికి గడిచిపోయాయి. ఫిబ్రవరి నెల రేపటితో సగం పూర్తవుతుంది. 14వ తేదీ అంటే 28 రోజులకు గాను. అయినా ఉద్యోగులకు ఇంతవరకు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది లేదు. ఉద్యోగుల విషయం సీఎం చెప్పింది ఒకటైతే జరుగుతుంది మరొకటి. స్వయంగా సీఎం హామీ ఇవ్వడం, సబ్ కమిటీ ఏర్పాటు చేయడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆశల పల్లకిలో తేలియాడారు. ఇంకా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత 205 సంఘాల జేఏసీగా ఏర్పడి తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. మొత్తం 54 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వీటిలో 33 ఆర్థికేతర డిమాండ్లు కాగా 21 ఆర్థికపరమైనవి. ఆర్థికపరమైన డిమాండ్లను పక్కన పెట్టి త్వరిత ఆర్థికేతర డిమాండ్లైనా సరే త్వరితగతిన నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో పాటుగా ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ మేరకు కుతకుతలాడుతున్నారు. సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై రగిలిపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. సో ముఖ్యాంశాలు: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఉద్యోగ సంఘాల నేతల డిమాండు, ఆర్థికేతర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి, ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ కమిటీలు చర్చలకు పిలవకపోవడంపై ఉద్యోగుల అసంతృప్తి, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు చేపట్టేందుకు కూడా ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి అంతే చెప్తున్నారు.